నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం జనగామ జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి బండారి నరసింగరావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరసింగరావు గారు. నమస్కారం మేడం. జనగామ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా ఉన్నాయో వివరించండి. జనగామ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశ చేరుకుంది. దాదాపుగా కాంటాలు పూర్తి కావస్తున్నాయి. అధికారులు ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉన్న ధాన్యం కొనుగోళ్లను ఆపలేదు. అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అధికారులు కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్ లో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 1.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో 196 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు సుమారు 100కు పైగా ఆ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ చివరి గింజ వరకు కొనేదాకా సెంటర్లను మూసివేయవద్దని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మార్చి 30వ తేదీ నుండి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే సగం సెంటర్లలో దాదాపుగా ధాన్యం కాంటాలు పూర్తవగా ఇంకా 15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.4705 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. జనగామ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో మల్బరీ సాగు జరుగుతోంది? ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకం గురించి తెలపండి. సాంప్రదాయ వాణిజ్య పంటలకు భిన్నంగా లాభాలు ఆర్జించే వాటిలో మల్బరీ సాగు ఒకటి. దీనికి అనుబంధంగా పట్టు పురుగుల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం జనగామ జిల్లాలో మొత్తం 152 ఎకరాల్లో రైతులు మల్బరీని సాగు చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు ఇప్పుడిప్పుడే దీనిపై దృష్టి సారిస్తున్నారు. పట్టు పరిశ్రమ కూడా ఇందులో భాగమే. పట్టు పురుగుల పెంపకం కుటీర పరిశ్రమ. ఒక ఎకరంలో మల్బరీ సాగు చేపడితే 5 నుంచి 10 మంది వరకు కూలీలకు ఉపాధి లభిస్తుంది. ఈ సాగు విస్తరణపై ఉద్యాన పట్టు పరిశ్రమ జిల్లా అధికారిని కేఆర్ లత నేతృత్వంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని 12 మండలాలకు గాను చిల్పూరు, కొడకండ్ల, నర్మెట మినహా మిగతా 9 మండలాల్లో మల్బరీని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 200 ఎకరాలను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 152 ఎకరాలకు చేరింది. పార్లమెంట్ ఎన్నికలకు జనగామ జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఎంత పోలింగ్ శాతం నమోదైందో వివరించండి. ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల కోసం జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. జనగామ జిల్లాలో పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, జనగామ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో జనగామ నియోజకవర్గం, భువనగిరి, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలు వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయిన పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. జిల్లా పరిధిలో 2 పార్లమెంట్ స్థానాలు కలిసి ఉన్నాయి. జిల్లాలోని 3 నియోజకవర్గాలకు కలిపి 869 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డెంగీ నివారణ దినోత్సవంలో వైద్య శాఖ నిర్వహించిన అవగాహన ర్యాలీ గురించి చెప్పండి. మే 16వ తేదీన ప్రతి ఏటా డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. జనగామ పట్టణంలోని బస్తీ దవాఖానా వద్ద నుండి జాతీయ డెంగీ నివారణ ర్యాలీని జనగామ జిల్లా వైద్యాధికారి బి హరీష్ రాజ్ ప్రారంభించారు. డెంగ్యూ జ్వరాల పట్ల అప్రమత్తతో ఉండాలని, డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో వారం రోజుల కంటే ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అవగాహన కల్పించారు. దోమతెరలు వాడాలని, చిన్నపిల్లలకు పూర్తి దుస్తులు వేయాలని, తలుపులు కిటికీలకు దోమ రాకుండా మెష్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి ఫలితాల్లో జనగామ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ వచ్చింది కదా, ఆ విశేషాలు తెలియజేయండి. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో జనగామ జిల్లా రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. మార్చి 18వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు 41 సెంటర్లను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. 3138 మంది బాలురు, 3560 మంది బాలికలు కలిపి మొత్తం 6698 మంది పరీక్షలను రాశారు. ఎస్ఎస్సీ 2024 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం సాధించడం పట్ల కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు. రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలవడం గర్వ కారణమన్నారు. ఇదండి జనగామ జిల్లా నుంచి నరసింగరావు గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.